శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీర్యతే సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండం అంతర్గతంగా శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యములో 3వ భాగానికి 6వ అధ్యాయానికి స్వాగతం. ఈరోజు మనము కళింగ రాజ్యం అంటే ఒడిస్సా ఒడ్రు దేశ వర్ణన గురించి తెలుసుకోబోతున్నాం. మునులు ఎట్లా అడిగారు, ఓ బ్రహ్మణోత్తమ, ఈ పురుషోత్తమ క్షేత్రం ఎచట ఉన్నది? అచట నారాయణ స్వయంగా దారు రూపాన్ని ప్రకాశించినది కదా. జైమిని ఇట్లా చెప్పును, అనేక తీర్థములు పుణ్యభవనములు పరము పావనమగును ఉత్కళ పేరుగల దేశం గలదని, దక్షిణ సముద్ర తీరమున ఆ దేశం గలదని, అచట నివాసించిన ప్రజలు సదాచార సంపన్నులని, మంచి నడవడికి అధ్యయనము యజ్ఞ యాగాలు చేసేవారని, అచట బ్రాహ్మణులు అలాగే వారు స్పష్టాధికలు యజ్ఞములు వేదములు వేదశాస్త్రములు ప్రవర్తించి చేశారని, అష్టాదశ పురాణాలు అష్టాదశ విద్యలను వారి నిధులు స్వామి ఆజ్ఞపై అచట ప్రతి ఇంట ఉండినని, సంపదలు విలసిల్లు చుండును. లజ్జ గలవారు, వినయం గలవారు, ఆది వ్యాధులు లేనివారు, తల్లిదండ్రులపై ప్రేమ కలవారు, సత్యమును పలికేవారు, విష్ణు భక్తులు అచట వైష్ణవులు కానివారు నాస్తికులు లేరు. అందరూ ఇతరులు హితమును కోరేవారు, వారు లుబ్ధులు సంటులు కలులు కారు. అచట జనులు దీర్ఘాయుష్ కలవారు, స్త్రీలు పతివ్రతలు, సౌశల్యం గలవారు, ధర్మశీలులు, సిగ్గు నుంచి నడవడక గలవారు, రూపం యవ్వనము చేత గర్వించని వారు, ప్రజలకు రక్షించే దీక్ష గలవారు, దానరతులు, శాస్త్రములో శాస్త్రములతో విశారదులు, ఎల్లప్పుడూ భూరదక్షిణలు ఇచ్చి యజ్ఞము చేయేవారు, బంగారం చేత అలంకరింపబడిన అగ్నిగుండములు యూపస్తంభములు గలవారు, వారి గృహములతో అతిథులు కోరి దానికంటే ఎక్కువ పొందెదరు. అచట వైశ్యులు కృషి వాణిజ్యం గోవులకు సంరక్షించుట పనులు చేయుచుండేవారు. దేవతల చేత గురువులు చేత ధ్వజలు భక్తితో సేవించుచుండేవారు. ఒకరు గుమ్మాన వద్దకు వచ్చిన వ్యక్తి మరొక ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేకుండాను, వారు గానమునందును కావ్య రచయితనందును కళలనందును శిల్పమునందును కుశలను ప్రియముగా మాట్లాడేవారు. శూద్రులు కూడా ధర్మికులే, స్థానముల ఎందున దానములందున నిమగ్నై ఉండరు. వారి మనోవాక్యాలు మాల చేత ధ్వజలు సేవించుచుండురు. మిగిలిన శంకర జాతుల వారు కూడా తమ తమ ధర్మాలు పాటించుండురు. ఋతువులు క్రమంగా తప్పక వచ్చినడివి. అకాలం నుండి వర్షం కురిసేత కాదు, పైరు మంటలు చీడలేదు, గాలులు లేవు, ప్రజలు ఆకలి చేత బాధింపవాడేవారు కారు, దుర్భిక్షం వలన మరణించేవారు లేరు, ఉపద్రవ్యం లేవు, భూమిపై దోరుకు వస్తువులు అచట లభించిన వస్తువు లేదు. ఈ విధంగా సమస్త గుణములు కలిగిన అనేక రకములైన చెట్ల తీగలతో నిండి ఉండేది. మద్ది, అశోకం, పున్నాగం, తాడి, గిరిక తాడి, పనస, వెలగ, సంపాంగి, కొండగోగు, ఎర్రచందనం, కడిమి, వేప, వెర్రగన్నేరు, తీయ, మామిడి, ఉసిరి, నారింజ, మంకున, మదిపలం, మందర, పారిజాతం, మర్రి, అగురు, గంధం, ఖర్జూరం, అంబళికం, సిద్ధం, మచుకుందం, మోదకం, తుమ్మికం, ఏడు కులారిటి, రవి, తండ్ర మొదలైన అనేక వృక్షాలు మనోహరంగా ఉండును. మల్లి, బొందమల్లి, నల్లగోరెంటేకు, గన్నేరు, ఎర్ర గన్నేరు, గేదంగి, అడవి తామర, గురువింద, ఉద్దరేణి, ఏలకులు, లవంగములు, అశోకము, దానిమ్మ, మూదఫలం వరుసగా ఉన్న పోకవనముతో ఉద్యములతో నిండి ఉండును. వేరి వేరి చెట్లతో కూడి పర్వతములు నదులతో నిండి ఆ ఉత్కళమును దేశం ప్రకాశించున్నది. దక్షిణాది దదిలోనికి ప్రవహించే ఋషికుల్యను కలుపుకొని స్వర్ణరేఖ మహానదులు మధ్యప్రదేశమున ఈ దేశమున్నది. అచట అనేక పుణ్య తనయములు చాలా క్షేత్రము గల వాటిలో తీర్థ యంత్రులను మీకు వివరించదు. ఈ పురుషోత్తమ క్షేత్రం భూలోక స్వర్గం. ఇది స్కంద పురాణ అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండం
పురుషోత్తమ క్షేత్ర మహత్యం 6వ అధ్యాయము సంపూర్ణం. తదుపరి కార్యక్రమంలో ఇంద్రదుమ్యుని కథ గురించి తెలుసుకోబోతున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిష్య గోబ్రాహ్మణే సుమస్తు నిత్యం సమస్త లోక సుఖినోవంతు సమస్త లోక సుఖినోవంతు సమస్త లోక సుఖినో భవంతు. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.